పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ ట్రాక్టర్ల ట్యాంక్ బండ్ పై నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు సంబంధించి 1200 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించకుండా అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రజాపాలన తమ గోడు పట్టించుకోవాలని, తమకు న్యాయం చేయాలని, వెంటనే బిల్లులను విడుదల చేయాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నాము, ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం స్పందించగా మమ్మల్ని చాలా అప్పులలోకి నెట్టేసింది. మాలో చాలా మంది కాంట్రాక్టర్లు కొంతమంది ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అప్పుల బాధ భరించలేక కొంతమంది హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఇబ్బందులు పడుకుంటా కూడా ఇప్పటి వరకు మేము అభివృద్ధి పనులు చేసుకుంటూనే వచ్చినాము. ఇప్పుడు మొత్తం మాకు వడ్డీల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, మొత్తం డబ్బులు ఇవ్వమని చెప్పి. ఇవన్నీ ఒత్తిడి తట్టుకోలేక మేమందరం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మాకు వీలైనంత త్వరగా బిల్లులు ఇచ్చినట్టయితే మేము మరియు పెండింగ్ పనులను కూడా మేము తొందరగా క్లియర్ చేసేందుకు రెడీగా ఉన్నాం. కావున కాంట్రాక్టర్ల ఇబ్బందులను గుర్తించి వీలైనంత తొందరగా మాకు బిల్లులు చెల్లించాలని ఈ రోజు జరిగే కౌన్సిల్ మీటింగ్ లో కార్పొరేట్ అందరూ కూడా మా వాయిస్ రేజ్ చేయాలని గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నాము.